అయితే అన్న పాషా నరహరి జీవిత గాథని బండి సత్తన్న రాసిండ్రు గదా! ఆ పాట మీకు పాడే అవకాశం ఎట్లా వచ్చింది? అసలు ఎట్లా జరిగింది? అది 94లో నేను ఈ ఉద్యమంలోకి రావటం జరిగింది. హ్మ్. అయితే అప్పుడొచ్చిన తర్వాత అప్పటికి ఆ కథ లేదు. హ్మ్. అయితే అప్పటికి పాషన్న పాటలు బాగా ఉన్నాయి అప్పటికి. ఆయన హ్మ్. చనిపోయిన తీరు, ఆయన చనిపోవడం ప్రజల్లో బాగా ఉత్తేజాన్ని అసలు కసితోటి జనం బాగా ఉన్నారు హ్మ్. ఆ మొమెంట్‌ల. అయితే సత్తన్న గారు ఆయన కథ రాసిన తర్వాత నాకు పరిచయం చేసిన తర్వాత, హ్మ్. నేను ఆయన పాడి ఒకసారి ఇనిపించిన తర్వాత దాన్ని నేను బాగా జనంలో ఎక్కువ సార్లు చెప్పడం జరిగింది ఆ కథ. హ్మ్. అంటే ఆ స్టైలే కొత్త అందరికి. హ్మ్. అదేంటంటే పిచ్చకుంట్ల వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు నైట్ భజనలల్లా పాడుకొని హ్మ్. టైం పాస్ చేసే కథలు రాజుల అనేక రకాల రాజుల కథలు చెప్పేటోళ్ళు. హ్మ్. ఆ స్టైల్‌లో ఈ కథను రాయటం జరిగింది. హ్మ్. కాబట్టి అది ఆ కథను కొంచెం తొందర వంట హ్మ్. పట్టుకొని తర్వాత నేర్చుకొని నేను పాడటం జరిగిందది. హ్మ్. అదే అది ఒకసారి అందులోకించి ఒక చరణం వినిపియ్యిర్రి. హ్మ్. అంటే కథా రూపంలో ఉన్నదది. హ్మ్. పాషాణర హరికథ వినరయ్యా తందానో తందనానా పాషాణర హరికథ వినరయ్యా తందానో తందనానా అయ్యో కష్టజీవుల కథ వినరయ్యా తందానో తందనానా. ఈ రకంగా అది ఆయన జీవితం మొత్తం అది ఒక్కొక్క శారద కథ రూపం అది. హ్మ్. కథ రూపం శారద కథ అంట. హ్మ్. శారదగాండ్లు కథ అంట. హ్మ్. కాబట్టి ఏంటంటే ఆయన జీవితం మొత్తం ఇట్లాంటి పాటు చాలా ఉన్నాయి ఆ కథలో. హ్మ్. కాబట్టి ఒక ముక్కగా అట్లా మీకు వినిపించడం జరిగింది. హ్మ్. చాలా బావుందసలు. అయితే మీరు ప్రజానాట్య మండలికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిండ్రు గదా! అవును. మీరు మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర కార్యదర్శి అంటే పెద్ద పదవి. అవును. అది ఎట్లా సాధ్యమైంది? అంటే నేను ప్రజానాట్య మండలి బాధ్యత రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసాను నేను. హ్మ్. 2000 సంవత్సరం నేను రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఉన్నా. హ్మ్. అంతకుముందు ఒక 6 ఏండ్ల పాటు కార్యకర్తనే పాటలు పాడుతూనే హ్మ్. అందులో ప్రజలలో కళాకారులతోటి ఆహ్, ప్రజల రచయితలు రాసిన పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఎక్కువ ఆహ్, అలవాటు కావటం. హ్మ్. ప్రజలకు చేరువ కావటం జరిగింది. దానికి తోడేందంటే నేను ఈ పాటలనేసరికి ఇక కుటుంబము అంతా తల్లిదండ్రులు అమ్మ, మా నాయన, మా అమ్మ ప్రధానంగా మాకు సహకరించింది దాంట్లో. హ్మ్. నెలల తరబడి, సంవత్సరాల తరబడి అంటే వెళ్ళిపోవడం జరిగింది. నేను అందులోకెళ్ళటం హ్మ్. బాగా అలవాటు ఇంటి కావటం. నుంచి దూరంగా. హ్మ్. అంటే ఇగ ప్రజానాట్య మండలిలో ఉంటూ ప్రజానాట్యం పాటలు పాడుతూ. కార్యకలాపాల్లో వెళ్ళిపోయినా. హ్మ్. అంటే పాట అంటే అంత ప్రాణంగా నేను హ్మ్. ఉన్నా కాబట్టి ఎక్కువ ఆహ్, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తొందరగా అప్పడం జరిగింది. హ్మ్. ఇక దాని తర్వాత అక్కడి నుంచి నేను జిల్లా కార్యదర్శి 2000 సంవత్సరంలో. దాని తర్వాత 2000 సంవత్సరంలో పాషాణర్ గారి కథ తీసినాం. హ్మ్. అయితే 94 నుంచి 2000 సంవత్సరం వరకు కళాకారుడిగా ఉన్నా. హ్మ్. ఇవన్నీ పాటలు అని బాగా అలవాటు చేసుకున్న తర్వాత 2000 సంవత్సరంలో పాషాణర్ గారి కథ తీయటం. అదే. అక్కడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వర్గంగా ఎన్నిక కావటం. ఆ పాట పాడినంకనే అయిండ్రా? ఆ పాట కాకముందే నేను జిల్లా కార్యదర్శిగా కాకముందే నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఒక వ్యక్తిగా ఉన్నా అప్పటికి. హ్మ్. 2000 సంవత్సరం నుంచి ఇక రాష్ట్ర కార్యదర్శి వర్గంగా ఉన్నా. హ్మ్. తర్వాత 2014 వరకు నేను రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఉన్నా. హ్మ్. తర్వాత 2014 రాష్ట్ర కార్యదర్శిగా కావడం జరిగింది. హ్మ్. అయితే అప్పుడు మీ కాలంలా మీ లెక్క పాటలు పాడుతోళ్ళు చాలా మంది ఉండుంటారు గదా! అవును. అట్లా మరి వాళ్ళని గూడా తయారు జేసిండ్రా? మీరు అట్లా పాటలు పాడుతోళ్ళని తయారు జేసిర్రా ప్రజానాట్య మండలికి? అయితే ఎట్లా జేసి రంగారెడ్డి జిల్లా తెలంగాణలో మొత్తం ఓవరాల్‌గా హ్మ్. అంటే మట్టి వాసనతో తయారయ్యే కళాకారులు. హ్మ్. అంటే ఆ మట్టిలో నుంచి మట్టితోటే వచ్చిన. పుట్టుకతోనే ప్రతి ఒక్కరు కళాకారుడిగా హ్మ్. అలవాటు ఉన్నాయి ప్రాంతం ఇది. స్థలం హ్మ్. అటువంటి భూమి అది, నేల. హ్మ్. కాబట్టి ఏందంటే ఒకరిని తయారు చేసేది ఉండదు. ఒకరిని చూసి ఎవరు తయారు కావటం అయితేనే ఉంటారు. హ్మ్. ట్రైనింగ్ కూడా ఉంటది. కాకపోతే తయారైనోళ్ళను కొంచెం ఒక ఆర్డర్‌లో పెట్టి, ఒక పాటగా మలిచి, ఒక గాయకుడిగా మలిచి, ట్రైనింగులు ఎక్కువ రాష్ట్ర ట్రైనింగులు, హ్మ్. జిల్లా ట్రైనింగ్‌లలో బోలెడు మంది ఉన్నారు కళాకారులు. నాకంటే అద్భుతంగా పాడినోళ్ళు చాలా మంది ఇప్పటికి హ్మ్. కూడా. నేను రాకముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. హ్మ్. అంటే ఒకరు ఆయనకంటే ఒకరు తయారు చేస్తే తయారయ్యే రకం కాదు. మనల్ని కూడా రాష్ట్ర కార్యదర్శి వాళ్ళు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు మనం చూసి ఎక్కువ నేర్చుకోవడం కారణం ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్
ఇక దాని ఏదో తేల్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సాధిస్తారు. ప్రజానాట్య మండలికి సంబంధించిన ఒక పాట వాడు. ప్రజానాట్య మండలి గీతము ఒక ప్రజానాట్య మండలి ప్రార్థనా గీయంగా ఒకటి ఉంటది. అంటే ప్రజానాట్య మండలి ఎవరు వచ్చినా ఆ పాటతో ప్రారంభం, దాన్ని తలుచుకొని ఒకసారి పాటలు జనరల్ గా ఉంటది. దిగ్భ్రాంగణములు ధ్వనించు వీణావాణి కళాంతర్వాణి కలగానాల నాదాల తరలి ప్రభవించు ప్రపంచనాళ జరిగనుదయించు ప్రజానాట్య మండలి రమ్యకాంతుల కడలి విశ్వకళామయి కనుల వెలిగించు సమతాలయ హొయల జ్యోతి ఆ జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ డాక్టర్ రాజాలు పెరుమాళ్ళు డాక్టర్ రాజా జోహార్ పెరుమాళ్ళు జోహార్ ఓడోల చెయ్య జోహార్ కుటుంబరావు జోహార్ ఊడూర జయ జోహార్ కుటుంబరావు జోహార్ 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 జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ కళా చరిత్రలో కెంపుగా మెరిచిన ప్రజా సౌఖ్యమే నాదని తలచిన ప్రజా సౌఖ్యమే నాదని తలచిన ప్రజా సౌఖ్యమే నాదని తలచిన నవగళమెత్తిన గరిక పాటికి అంజలి నవగళమెత్తిన గరిక పాటికి అంజలి అంజలి కుసుమాంజలి అంజలి కుసుమాంజలి ఇవియే మా హృదయాంజలి ఇది మా హృదయాంజలి జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ జిందాబాద్. సూపర్ అన్న, మంచి వాడుతారు. సూపర్ సూపర్, మీ గొంతు బాగుంది. అయితే మీరు 100 పాటలు పాడినరు, ఇన్ని పాటలు పాడినరు, మీ గొంతు కూడా అద్భుతంగా ఉంది. సినిమాలలో ఏం అవకాశాలు రాలేదా? వచ్చిందమ్మా. మనకి 2000 సంవత్సరం పాచనరహరి కథ బాగా పాపులర్ అయిన తర్వాత ఈ ఎవరు అనుకుంటే ఎత్తుకుంటా కొంతమంది సినిమా వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మనకు 2-3 సార్లు వచ్చిపోయినా కానీ మా వాళ్ళు ఇంటికాడ అడ్రస్ పెద్దగా ఏం చెప్పలే, రెస్పాండ్ కాదు. ఎందుకట్లా అంటే మనం ఆయనకి ఎట్లా, మా అమ్మ కూడా ఏంటంటే పాడరు, ఆయన సినిమాలకు వాడడు కాబట్టి ఉద్యమాలు పేదల కోసం పాడే పాటలు మాత్రమే పాడతాడు అనేది ఒకటి చెప్పారు మా అమ్మ. అని చెల్లిపోయారు. ఇక అవకాశాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత సంస్కృతి సారథిలో జాబ్ వచ్చింది. అప్పుడు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కాబట్టి నేను అప్పటికే అవకాశాలు వదులుకున్నా. తర్వాత కూడా పోవద్దు అనుకున్నాను. ఇప్పుడు కూడా అట్లనే పోలేదు.